ప్రమాదమైన సింహాన్నే ప్రేమించండి. ప్రమాదం లేదనుకుని నక్కలతో స్నేహం వద్దు. అసలు ప్రమాదం గుంట నక్కలతోనే. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. ఎవరో చెప్తే వచ్చే మార్పు తాత్కాలికం. తనకు తానుగా మారగలిగితే అది శాశ్వతం. నీ జీవిత ప్రయాణం ఎంత దూరం కనపడుతున్నా ఈ మూడింటిని దాటితేనే నీవు ముందుకు పోగలవు. ఈ అడుగు, ఈ క్షణం, ఈ శ్వాస. చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతుక్కోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీవేదైనా కోల్పోయినప్పుడు శాంతంగా స్థిరంగా ఉంటే నీవు గెలిచినట్టే. కాలమే పరిస్థితిలో పరివర్తన తెస్తుంది. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మన ఆలోచనలే మనల్ని అందంగా ఆనందంగా ఉంచుతాయి. సుఖదుఖాలు ఎక్కడో లేవు, మన ఆలోచనలోనే ఉన్నాయి. ఇతరుల భావాలతో ఆటలాడకు. అలా చేయడం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. జీవులన్నింటిలో ఎక్కువగా చంపబడే జీవి కోడి. ఎందుకంటే మేలు కొల్పాలని ప్రయత్నించే ప్రతి జీవి ముందుగా చంపబడుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించాలి. రాసి పెట్టుకో. పరీక్షలకు చదివితే మార్కులు వస్తాయి. పరిస్థితులను చదివినప్పుడే మార్పులు వస్తాయి. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకి కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకి పెరిగిపోతుంది. చదువు అనేది లైఫ్లో పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, కానీ లైఫ్ ముందు పరీక్ష పెట్టిన తర్వాత పాఠం నేర్పుతుంది.